మనిషి, మానవుడు, దైవం. మీరెవరో మీరే నిర్ణయించుకోండి. పరధర్మం హీనం అన్నాడు కృష్ణుడు. పరులని వాళ్ళు ఆ ధర్మం ఆచరిస్తున్నారు కాబట్టి, ఆ ధర్మం మనం ఆచరించక్కర్లేదు. మన ధర్మం ఏంటి? మన కుటుంబం ఏంటి? మన విధానంలో అందరికీ ముక్కు, కాళ్ళు, చెవులు, చేతులు, ఆకలి అన్నీ ఉన్నాయి. కానీ అందరూ ఒకటే కాదు. ఆత్మ యొక్క స్థితిగతులు వేరు. ఒక ఆత్మని తెలుసుకున్నవాడే ఇంకొక ఆత్మని ఎదుట ఉన్నవాడు అర్థమవుతాడు. ఒక యోగికే ఒక యోగీశ్వరుడు అర్థమవుతాడు. ఒక మానవుడికి అర్థం కాడు. ఇవన్నీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ డిఫరెంట్ లోకాల నుంచి వచ్చారు. థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్, సిక్స్త్ డైమెన్షన్, అలా 16థ్ డైమెన్షన్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మన ఆత్మ యొక్క జ్ఞానం పెరుగుతూ ఉన్న కొద్దీ అన్ని చోట్ల మనకి ప్రవేశార్హత ఉంది. ఆ ప్రవేశార్హత పెంచుకోవటం కోసమే భూమి మీదకొచ్చాం. ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని గాని పిల్లల్ని పెంచేసి మనం చచ్చిపోవటం కోసం రాలేదు. మన సంసారం మనకుంటుంది. కానీ దానికోసం రాలేదు. మరి దేనికోసం వచ్చాం? కృష్ణుడు చెప్పాడు త్రయీ గుణాలు, 3 గుణాలు, త్రయీ ధర్మాలు, త్రయీ జన్మలు. 1 సంసారం చూసుకోవటం, 2 సంఘం చూసుకోవటం. ఈ 2 బాగా చూసుకోం. మన సంసారాన్ని ఎవరు చెప్పక్కర్లా. అన్నీ చూసుకుంటాం. పిల్లలకి ఆస్తులు, పెళ్ళిళ్ళు, మంచి, చెడు, బంగారాలు అన్నీ చూసుకుంటాం. అలాగే చుట్టాలు, అతిథులు, సంఘము అది బానే చూసుకుంటున్నాం. కానీ ఇది మర్చిపోయాం. మూడో ధర్మం నన్ను నేను చూసుకోవటం. నేనెవరిని అని మనకు జ్ఞానం లేకపోవటం. తను ఎప్పుడైతే తన గురించి దేనికోసం వచ్చిందో అది మర్చిపోయి సంఘం శరణము, ఈ కుటుంబం శరణం అన్నవాళ్ళు మళ్ళీ పుట్టాల్సిందే. మళ్ళీ జన్మెత్తాల్సిందే. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే వీటితో పాటు అతి ముఖ్యమైనది ధ్యానం. 24 గంటల్లో మన కోసం 1 గంట కేటాయించుకోవటం గొప్ప కాదు. ప్రతిదీ అర్థం చేసుకునే అవగాహన శక్తి పెరుగుతుంది. ఆత్మ యొక్క స్థాయిని బట్టి యుగాలు పుట్టిన దాన్ని ఇప్పుడు మా తాతమ్మ ఉంది. ఆవిడ వృద్ధురాలు. ఆవిడ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆవిడ మా తాతకి చెప్పింది. మా తాత ఆయన కొడుకు చెప్పాడు. ఆయన నాకు చెప్పాడు. ఎందుకని ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆవిడ జన్మెత్తింది, నేను జన్మనిత్తానంటే సరికాదు. అనుభవం. అలాగే యుగాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా భూమి మీదకి రావాల్సిన సమయం ఇది. మన అందుబాటులోకొచ్చిన జ్ఞానాన్ని మనం ఆచరించుకోవాలి.